వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సాల్వింగ్ ఆఫ్ ఇంటీజర్స్. బట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేస్తాం. ఈరోజు టాపిక్ వచ్చేసి సాల్వింగ్ ఆఫ్ ఇంటీజర్స్. సాల్వింగ్ ఆఫ్ ఇంటీజర్స్ మనం ఇంటీజర్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని తెలుసుకోబోతున్నాము. మనం చెప్పుకున్నట్లే ఇంటీజర్స్లో ఏ వాల్యూస్ ఉంటాయి? 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ వాల్యూస్, ఇంకొకటి నెగిటివ్ వాల్యూస్. జనరల్గా సాల్వ్ చేసినట్టు కాకుండా ఇంటీజర్స్లో మనం పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఈ రెండు వాల్యూస్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ కాంబినేషన్గా రెండు ఉంటున్నాయి కాబట్టి మనం ఇంటీజర్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అడిషన్ లేదా అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ని చేయాలనుకుంటున్నాను ఇంటీజర్స్లో. ఇలా చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఇంటీజర్స్ని యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మనకు కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ అయితే అంటే 2 ప్లస్ సింబల్ ఉన్న ఇంటీజర్స్ కనుక అయితే మనం వాటిని అడిషన్ చేయాల్సి ఉంటుంది. 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నట్లయితే మనం వాటిని అడిషన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక నెగిటివ్ ఇంకో పాజిటివ్ ఇంటీజర్ ఉన్నట్లయితే మనం సబ్ట్రాక్షన్ చేయాల్సింది. అలాగే ఒక పాజిటివ్ ఇంకో నెగిటివ్ ఉన్నట్లయితే అగైన్ సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. 2 నెగిటివ్ ఇంటీజర్స్ అయినప్పటికీ మనం మళ్ళీ అడిషన్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసామంటే 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాము, 2 సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు అడిషన్ చేస్తాము. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇంటీజర్స్ని సాల్వ్ చేయడానికి. మనం వీటికి ఏం చెప్పుకోవచ్చు అంటే ప్లస్ ప్లస్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. 2 సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు అడిషన్ చేస్తాము, 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 మైనస్ 5. ఇక్కడ 2కి సింబల్ అనేది లెఫ్ట్ సైడ్లో చూసుకోవాలి, 5కి కూడా లెఫ్ట్ సైడే. అంటే ఒక నెంబర్కి సింబల్ అనేది లెఫ్ట్ సైడ్లో మనం చూసుకోవాలి. 2కి సింబల్ ప్లస్ ఉంటుంది, 5కి సింబల్ మైనస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏ ఫార్ములా ప్రకారం ఉందంటే ప్లస్ ఇంకా మైనస్, ఒక ఇంటీజర్ పాజిటివ్ ఇంకో ఇంటీజర్ నెగిటివ్, అంటే మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా సబ్ట్రాక్షన్ చేసినట్టే చేస్తామండి. 5లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 3కి ఏ సింబల్ పెట్టుకోవాలి అంటే బిగ్గర్ నెంబర్కి ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్కి పెట్టుకోవాలి, అంటే మైనస్. రెండిట్లో బిగ్గర్ నెంబర్ 5, దాని సింబల్ మైనస్ ఉంది. ఇచ్చిన వాల్యూ కూడా మైనస్ అనే సింబల్ అటాచ్ అవుతుంది. నెక్స్ట్ -8 ప్లస్ 5. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉందంటే మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, అంటే ఒక నెగిటివ్ ఇంకో పాజిటివ్. మనం సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. 8 మైనస్ 5 ఈక్వల్ టు 3. బిగ్గర్ నెంబర్ అనేది 8కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి 3కి కూడా మైనస్ సింబల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 2 ప్లస్ 5, రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్సే. 2 పాజిటివ్ ఇంటీజర్స్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అడిషన్ చేయాల్సి ఉంటుంది, అంటే 2 సేమ్ సింబల్స్ ఇక్కడ. మనం ఇక్కడ ఎప్పుడు కూడా 2కి ఇక్కడ ఏం సింబల్ లేదు అనుకున్నట్లయితే అక్కడ ప్లస్ ఉన్నట్టే అర్థం. 2 పాజిటివ్ కాబట్టి అడిషన్ చేస్తే 7 వస్తుంది. దీనికి ప్లస్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏమీ లేకపోతే ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నట్లే అర్థం. సింగిల్ డిజిటే కాబట్టి ప్లస్ సింబల్ అనేది కూడా పెట్టుకోని అవసరం లేదు. నెక్స్ట్ -2 -5, రెండు నెగిటివ్ సింబల్స్ ఉంటాయి అండ్ అది కూడా సేమ్ సింబల్స్ కాబట్టి అడిషన్ చేయాలి.
2, 5ని అడిషన్ చేస్తే 7 వస్తుంది. 2 మైనస్లు కాబట్టి వచ్చిన వాల్యూకి కూడా మైనస్ సింబలే పెడతాం. ఇక్కడ మెయిన్ అండి, ఇక్కడ చాలా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. 2 మైనస్లు అంటే 2 సేమ్ సింబల్సే. ఇందాక చెప్పుకున్నట్టు సేమ్ సింబల్స్ ఉంటే ప్లస్ చేయాలి. సో ఇక్కడ 2 సేమ్ సింబల్స్ కాబట్టి ప్లస్ చేసాము. అప్పుడు మనకి మైనస్ అనేది సింబల్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే -5 -0 ఉన్నట్లయితే చాలామంది 0 ఆన్సర్ వేస్తారు, బట్ అది కరెక్ట్ కాదు. ఇక్కడ మనం యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కానీ మల్టిప్లికేషన్ చేయడం లేదు. కేవలం మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఎనీథింగ్ మల్టిప్లైడ్ 0 ఇట్ బికమ్స్ 0. ఏదైనా ఒక నెంబర్ని 0తో మల్టిప్లై చేస్తేనే అది 0 అయిపోతుంది టర్మ్ అంతా. బట్ కానీ ఇక్కడ సబ్ట్రాక్ట్ ఆర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏ వాల్యూ అయితే తీసుకున్నామో అదే వాల్యూ అనేది ఆన్సర్గా వస్తుంది మనకి -5 అగైన్. సో ఇవనేది